ఇప్పుడు మనకి ఇక్కడ జాగ ఉంది కదా, ఇక్కడ జాగా పర్పస్ ఉన్నప్పుడు ఈ కోణం ఎంత ఉంది ఈడ? ముగ్గుపోసేటప్పుడు ఇంకా కోణం గట్ట ఎలా తిత్తారు ఇంకా కిటిక్ కంచెని ఏడు చూడు, బాటలు పడ్డదా ఎలా పడ్డది? బాటలకు వచ్చింది పోసింది వాళ్ళ ఇల్లు. ఆ ఏంటి మెట్లేనాయి? ఆ మెట్లు కింద ఏంటి బాత్రూమా? బాత్రూమ్ మెట్లు ఇవంతా స్థాయి నుంచి మొత్తం 12 ఫీట్లు. ఈ సెక్షన్ పోయింది చెప్తా. ఇది చూడు మొత్తం ఈ కోణంలో పోయింది. ఇక్కడ ఉంది కదా టోటల్, ఇది టోటల్ ఉందా? ఈ నుంచి అక్కడ నుంచి ఈ నుంచి మొత్తం టోటల్ ఇల్లు మీద పడిపోయింది. ఫస్ట్ బజార్ ముచ్చట అయిపోయింది కదా, దాని గురించి నేను వదిలిపెడతాను. సరే, దాని గురించి అది పక్కకు పెట్టదు, వస్తారా రారా పక్కకు పెట్టదు. ఈ నుంచి టోటల్ అక్కడ బైక్ ఉంది చూసినావా, ఆ బైక్ కాంచెని కొట్టింది ఇటు ఇటు ఈ ఇల్లు మీద పడతాను. ఇది ఉందా రూమ్ మొత్తం వాయువే మీద పడ్డది. కనీసం ఇప్పుడు ఇట్లున్నప్పుడు కాంటా ఉన్నప్పుడు లోపలికి లెంత్ జరుపుకొని పెట్టుకోడా. ఇల్లు మొత్తం తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టిపోయింది. రోడ్డు మీద పెట్టిరు, మీరే పెట్టన్నారా వాళ్ళు పెట్టిరా? ఎవరు పోసింది ఎవరు ముగ్గుది? ఇప్పుడు ఏమైందంటే పిల్లల పర్పస్, ఆడపిల్లల పర్పస్ అనేది బయటకు వెళ్తారు కాబట్టి పక్కన బయటకు వెళ్ళిపోతారు. ఆడపిల్లలకు ఓకే, ఇందులో ఉన్నోని పరిస్థితి మాత్రమే ఎటమాటం చేస్తుంది. బయట వెళ్ళిపోయేటోడు ఎట్లయినా పోతారు, ఇలా ఉన్నోని ఫలితాలు కావాలి కదా. ఇప్పుడు 12 ఫీట్ల నుంచి కొట్టుకుంటూ పోయింది. ఇప్పుడు ఈ నుంచి ఆ బైక్ కాంచి ఇటు పోల్ కాంచి డైరెక్ట్ వచ్చి ఈ ఇల్లునే కొట్టుకుంటూ పోతుంది. అది రోజు అదే పని దీనికి. అందుకే నేను అక్కడికి వెళ్దాం అనేది అది. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ జరిగింది. ఈ కోణం నుంచి పడ్డది. వాడు ఈ ఇల్లు ఈడి వరకు స్టాప్ చేసి ముక్కను కరెక్ట్ జరపాలి, అప్పుడు మీకు ఏ రకమైన ఇల్లుకు అద్భుతంగా ఉండదు. ఇటు ఇట్లేదు కదా, ఇక ఇటు ఉందా ఏమన్నా?